హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో మీకు రైతు బంధుకు సంబంధించి మరొక న్యూస్ అయితే కాసేపటి క్రితమే రావడం జరిగింది. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయట్లేదు. యాక్చువల్గా రైతు బంధుపై మరొక మెలిక అయితే పెట్టడం జరిగింది. సో గతంలో అలా కాకుండా మళ్ళీ రూల్స్ అయితే మార్చారు. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలియజేస్తాను కాబట్టి చివరి వరకు చూస్తూ ఉండండి. ప్రతిదీ మీరు తెలుసుకోండి. మన ఛానల్ నుండి లైక్, సబ్స్క్రైబ్ చేయకుండా మర్చిపోకండి. ఇప్పుడు వచ్చిన న్యూస్ చూద్దాం, మళ్ళీ ఏం మెలిక పెట్టారు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే గత కొద్ది రోజులుగా రైతు బంధు అయితే పడుతూ వచ్చింది కొంతవరకు, కానీ ఇప్పుడు రైతు బంధు అయితే ఆపేశారండి. మళ్ళీ మెలికైతే పెట్టారు. కారణం ఏంటి అంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే మీకు రైతు బంధుకు సంబంధించి మళ్ళీ కొత్త అప్లికేషన్స్ తీసుకురావడం జరిగింది. కానీ ఈసారి రైతు బంధు కాకుండా రైతు భరోసా పేరుతో అన్నిటికీ అప్లికేషన్స్ తీసుకుంటూ నెక్స్ట్ నిధులు విడుదల చేయాలనుకుంటున్నారు. ఇట్లా చేయడం వల్ల ఏంటంటే ఓన్లీ రేషన్ కార్డు ఉన్న వారికి మాత్రమే ఈ అప్లికేషన్స్ అయితే తీసుకోబోతున్నారు. చూడాలి, అంటే దీన్ని బట్టి రైతు భరోసాలో మళ్ళీ రూల్స్ ఏమైనా చేంజ్ అవ్వబోతున్నాయా, లేకపోతే యథావిధిగా రైతు బంధు లాగానే ఇవ్వబోతారా అనేది క్లారిటీ అయితే రాలేదు. ఈరోజు మధ్యాహ్నం తర్వాత రైతు బంధుపై మళ్ళీ క్లారిటీస్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో రైతు భరోసాకి ఈసారి అంటే దీంట్లో కూడా అప్లికేషన్ అంటే గుర్తుపెట్టుకోండి, 5 గ్యారంటీల కోసం రేపు మార్నింగ్ అప్లికేషన్స్ అయితే తీసుకుంటున్నారు. మొదటి పేజీలో దరఖాస్తుని పేరు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. మిగతా పేజీల్లో మహాలక్ష్మి దరఖాస్తు, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, అదేవిధంగా చేయూత పథకం వివరాలు ఇవ్వాలి. సో 6 గ్యారంటీల్లో ఇవ్వ వికాసం తప్ప మిగతా 5ంటిని పొందుపరుస్తున్నారు. సో ఈ ఫారాన్ని నేడు సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేయనున్నట్లు సమాచారం. సో రైతు బంధుకు సంబంధించి అయితే ఓవరాల్ గమనించుకున్నట్లయితే గతంలో ఏదైతే అన్నారో వీళ్ళు 7,500 రూపాయలు ఇస్తూ రైతు భరోసా ఇస్తారా, లేకపోతే 5,000 రూపాయలతోటి రైతు బంధు విడుదల చేస్తారనేది క్లారిటీ ఇవ్వలేదు. ఎందుకంటే దీన్ని బట్టి అర్థమవుతుంది నేడు మాత్రం రైతు బంధు పైసలు అయితే పడే అవకాశం అయితే కనపడతలేదు. ఎందుకంటే రైతు భరోసా అప్లికేషన్ ఫామ్స్ మళ్ళీ తీసుకోవాలన్నప్పుడే దీంట్లో ఒక క్లారిటీ కనపడుతుంది. అంటే రైతు భరోసా కూడా ఇంకొంచెం సమయం తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఈ అప్లికేషన్స్ ఈ నెల 28 నుంచి 6/2028 నుంచి నెక్స్ట్ మంత్ 6 వరకు ఈ యొక్క అప్లికేషన్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా ఎప్పటికప్పుడు మన ఛానల్ని చూస్తూ ఉండండి. ఇటువంటి అప్డేట్స్ ఎన్నో ఇస్తాను. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.